నంద్యాల పట్టణ శివారులోని ఆటో నగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థలం కేటాయింపులో చోటు చేసుకున్న జాప్యం, ఒత్తిడి కారణంతో నిస్సార్ అనే గ్యాస్ వెల్డింగ్ కార్మికుడు గుండెపోటుతో అకాల మరణం చెందాడు. ఈ ఘటన ఆటో నగర్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. బాధితుడి సోదరుడు మరియు స్థానిక ఆటో నగర్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో నగర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జాకిర్ నిస్సార్కి రావాల్సిన స్థలాన్ని కేటాయించకుండా కావాలనే తీవ్ర జాప్యం చేశాడు. స్థలం దక్కదేమోనన్న ఆందోళనతో అధ్యక్షులు చూపించిన తీవ్ర ఒత్తిడికి గురై నిస్సార్ హఠాత్ మరణం చెందాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆటో నగర్లో కేవలం నిస్సార్ ఒక్కడికే కాకుండా అనేక మంది కార్మికులకు స్థలాల కేటాయింపులో అధ్యక్షుడు జాకిర్ తీవ్ర అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన జాకిర్పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనాథలైన చిన్నారులు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అకాల మరణం చెందిన నిస్సార్కి భార్య, 3 చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబంలో ఏకైక ఆధారమైన యువ కార్మికుడు నిస్సార్ హఠాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సార్, మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటో నగర్ లో మా నాన్న వాళ్ళ కాలంలోనే స్థలం కేటాయించినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జి, అతని పేరు జాకిర్, అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈ రోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో. అతను తిరిగిన రోజు లేదు సార్. అరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటాడు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటో నగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటో నగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంటే అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ అక్కడ, కానీ ఎవరు కూడా క్లియర్ కావడం లేదు. ఎందుకు కావడంలో అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు, మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటో నగర్ లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 1-2-4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదా అన్నట్టు ఉంది సార్. అందరికీ కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళకి కూడా అదే సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. వానికి పిల్లలు ఉన్నారు. దానికి సంబంధించి కారణం ఎవరో క్లియర్ గా అర్థమైంటుంది మీకు. అక్కడ ఉన్న యూనియన్ కమిటీ, పాత కమిటీ ఎవరో వాళ్ళే బాధ్యులు. కొత్త కమిటీకి ఆగుతున్నారు, వాళ్ళకి అప్పగియడంలే. నేను ఉన్నాగా మీరు ఎంత స్థలాలు వేసుకుంటారు, మీరే ఎట్టా నిర్మించుకుంటారు, మేము వచ్చి చూపిస్తేనే మీరు వేసుకోవాలని చెప్పి సతాయిస్తున్నారు సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్. మేము మధ్యలో తీసుకుపోయింది కాదు, మా నాన్నకు వచ్చింది డిపోలో వేసింది. అది లక్కీ డ్రా. మాదే 92 నుంచి జరుగుతున్నాయి, అవి 95 నుంచి ఉన్నాయి. డిపోలో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే. మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళ ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసినాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాంలే చెప్పి రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్పి సతాయిచ్చి ఈ రోజు ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళా మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళా మధ్యలో వానికి నాకు తెలిసి హరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడ్డాడు. నాకు తెగడంలా ఇది, నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకేదో ఒకటి చేయాలి, లేకుంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. మేమే వానికి వద్దురా నాయన, పిల్లలు ఉన్నారు, ఏం చేసుకోకు అని చెప్పినాం సార్. చేసుకొని ట్రై చేసినాడు. దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి అని మేమే అందరం చెప్పి లేదు వస్తారు చెప్పి నమ్మించాం సార్. కానీ ఇంకా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెమటలు ఎక్కువ వచ్చేసి పెద్ద ఆసుపత్రికి పిలుచుకుపోయినాం సార్. డాక్టర్లు అంతా చూసి ఏమైంది ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి, పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలుచుకొచ్చి చెప్తే ఏదో టెన్షన్ ఉందయ్యా అని చెప్పారు. ఏం టెన్షన్? లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం మీ తమ్ముడు అని చెప్పి చనిపోయాడని చెప్పి రాసి ఇచ్చారు సార్.
ఈ రోజు మన నిసార్ అనే వ్యక్తి మన ఆటోలో వచ్చి చనిపోయినాడు సార్. ఆయన చనిపోయిన కారణము ఆయన టార్చర్ వల్లనే సార్. ఇలాగ ఎంతమంది ఉన్నారు. రేపు మేము 6 నెలల నుంచి తిరిగి ఈశ్వర సార్ కూడా తిరిగినాం సార్. తిరిగి సార్ మాకు న్యాయం చేయండి సార్ మీరు అంటే న్యాయం చేయకుండా బయట వాళ్ళ స్థలాలు అమ్ముకుంటే ఇట్టంటే మా బీమా పరిస్థితి అయిపోతుంది సార్. ఈ రోజు ఈయన చనిపోయిన రేపు ఇంకో వ్యక్తి కూడా చనిపోవచ్చు సార్. అప్పులు చేసుకున్నామయ్యా మేము మా స్థలాలు చూపిస్తే మేము ఏదైనా లోన్ తీసుకుంటాము పేపర్లు పెట్టి మాకు రిజిస్టర్ చేస్తే అని చెప్పి కూడా పరీక్షడం సార్. నీ బుద్ధి పుట్టులు చేసుకోకపోతే నేను ఏం చేసినా నేనే చేయాలంటాడు సార్. ఇప్పుడు ఆ టీచర్ పోయినా కానీ మనకు న్యాయం అంటే జరగడం లేదు సార్. ఇది ఎక్కడి పోవాలో మాకు ఇప్పుడు అర్థం కావడం లేదు.